ఇరిడియం పేరుతో అమాయకులు దోచుకుంటున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే ఇరిడియం బాక్సులో ఉందని నమ్మిస్తూ కొందరు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక టాస్క్ ఫోర్స్ పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి 5 లక్షల రూపాయలకు దీన్ని కొనుగోలు చేశామని నిందితులు పోలీసులకు వివరించారు. ఇరిడియం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు బాంబ్ స్క్వాడ్ నిపుణులతో బాక్సులు తెరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, ఇరిడియం ముఠాపై పోలీసులు ఏమంటున్నారు? ఇరిడియం ఉంది అని ప్రజల్ని నమ్మిస్తూ కోట్ల రూపాయలు దోచుకునేందుకు పథకం వేసినటువంటి 15 మంది ముఠాను పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని నెలలుగా వీరి కదలికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. వీరు విజయవాడ, దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ముఠాలతోటి సంబంధాలు ఉండటంతో పాటుగా అటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి రైస్ పుల్లింగ్ గ్యాంగులతో కూడా వీరికి లింకులు ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని దీన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి పక్కా సమాచారంతో విజయవాడ కమిషనర్ ఆఫీస్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది వీటిని పట్టుకున్నారు. అయితే వీటిని పట్టుకున్న తర్వాత వాళ్ళకి దానిపైన డిఆర్డిఓ అనే అక్షరాలతోటి కొంత దానికి సంబంధించినటువంటి కొన్ని అక్షరాలు రాజీ ఉండటంతో పోలీసులు బహుశా ఇందులో ఇరిడియం అనేటువంటిది ఉండి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించి దాంతో ప్రాథమికంగా పరీక్షలు జరిపారు. పరీక్షలు జరిపిన తర్వాత ఇందులో బాంబు ఎక్స్ప్లోజివ్ కి సంబంధించినటువంటి మెటీరియల్ లేదు అనేటువంటిది నిర్ధారించారు. అయితే ఇరిడియం కి రేడియోధార్మిక శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ దాన్ని మామూలు వ్యక్తులు తీస్తే కనుక అది వెంటనే దాన్ని పట్టుకునే సమయంలో చేతికి ప్రమాదం జరిగేటువంటిది అవకాశం ఉంది. తర్వాత మనిషి కొద్దిసేపట్లోనే మనిషికి అవయవ లోపం కూడా జరిగే అవకాశం ఉంది అనేటువంటిది వీళ్ళు తెలుసుకున్నారు. దీంతో వీళ్ళు నిపుణుల చేత పరీక్షలు చేయించేందుకు దీన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నిర్మానుష ప్రదేశానికి ప్రస్తుతం పోలీసులు తీసుకువెళ్లి నిపుణులని పిలిపిస్తూ ఉన్నారు. దాంతో పాటు డిఆర్డిఓ పేరు కూడా దానిపైన ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులకు ఇప్పటికే సమాచారం అందించారు. రాజమండ్రిలో కొన్ని రోజుల క్రితం ఒక బాక్స్ మిస్ అయింది అనేటువంటిది టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇదే అదే లేదంటే దాన్ని సాకుగా చూపించి వీళ్ళు ఏమైనా సరే నకిలీ తయారు చేశారా అనేటువంటిది ఇంకా నిర్ధారణకు రాలేదు. మొత్తం మీద రైస్ పుల్లింగ్, దీంతో పాటు ఇరిడియం ఉంది అనేటువంటి గ్యాంగులు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి బాక్సులు కనుక తమ వద్ద ఉంటే కోట్ల రూపాయలు విలువ చేసే శక్తి మనకు వస్తుంది. దాంతో పాటు కోట్ల రూపాయలు మనం ఆర్జించవచ్చు. విదేశాల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. ఇది కనుక ఉంటే మనకు అక్షయ పాత్ర లాగా డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి, శక్తులు ఎక్కువ వస్తాయి అనేటువంటిది అమాయకులను ఎప్పటికప్పుడు మోసం చేస్తూ ఉంటారు. దీంతో కొంత టెక్నాలజీ కూడా కొంతమంది ముఠా టెక్నాలజీ కూడా వాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వీరందరినీ అరెస్ట్ చేసి ప్రస్తుతము విచారిస్తూ ఉన్నారు. అసలు ఎవరెవరితో ఇంకా సంబంధాలు ఉన్నాయి, దీని వెనకాల ఎవరు అనేటువంటిది తెలుసుకునే పనిలో టాస్క్ ఫోర్స్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా తెలిసిన దాని వరకు ఇందులో ఇరిడియము ఉండకపోవచ్చు అనేటువంటిది పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా సరే ఒకవేళ నిజంగా గనక అందులో ఉంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే నిపుణుల చేత ఆ బాక్స్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మోనికా, ధన్యవాదాలు జయప్రకాష్.